థ్యాంక్ యూ జీసస్. అందరం రెండు చేతులు పైకెత్తుదాం. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా శక్తి చేతనైనను మా బలము చేతనైనను కాదు గాని మీ ఆత్మ ద్వారా ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగాక. We welcome your Holy Spirit. We welcome you, Lord. Welcome your Holy Spirit. మీ సన్నిధి మహిమ మా మధ్యలో కుమ్మరింపబడునుగాక. నీకే మహిమ కలుగునుగాక. ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి గలిబిలును యేసు నామములో మేము బంధిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్. మీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభువా. మొదటిగా బలవంతుని యేసు నామములో మేము బంధిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రాబాబా నా షకేదరి బాసదియాలా. పరిశుద్ధాత్ముడా, మీకు పూర్తి సమయం ఇస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు పూర్తి సమయం ఇస్తున్నాం. మీ సన్నిధి మా మధ్యలో దిగి వచ్చునుగాక. yes Lord, మీ ఆత్మ మా మధ్యలో నిరాటంకంగా సంచరించునుగాక. మీ ఆత్మ మా మధ్యలో నిరాటంకంగా సంచరించునుగాక. పరిశుద్ధాత్ముడా, ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి గలిబిలి అంతా కూడా మేము కొట్టివేస్తున్నాం. ఒక అదృశ్యమైన వ్యక్తిగా మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి అయ్యా. మీ గాయపడిన హస్తాన్ని చాచండి. మీ సన్నిధి ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. మీ సన్నిధి ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. మా శక్తి చేతనైనను మా బలము చేతనైనను కాదు గాని, ఓ లార్డ్, మీ ఆత్మ ద్వారానే ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగాక. మీ ఆత్మ ద్వారానే ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగాక. మీ ఆత్మ ద్వారానే ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచరిస్తుంది. ఒక అదృశ్యమైన వ్యక్తి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మీరు ముందున్న వారిని, వెనుకున్న వారిని మర్చిపోండి. ఒక అదృశ్యమైన వ్యక్తి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. సత్య స్వరూపియగు ఆత్మ మన మధ్యలో నిరాటంకంగా సంచరిస్తూ ఉన్నది. Yes, Holy Spirit. మీ సహాయము మాకు కావాలి. మీ సహాయము మాకు దయచేయ. మీ సహాయం లేకుండా మేమేం చేయలేం. మీ సహాయం మాకు కావాలి ప్రభువా. ఇంకా రావలసిన బిడ్డలు ఇంకా ఎంతమంది ఉన్నారు ప్రభువా, ఆలస్యంగా ఉన్నవారు. వారి హృదయాలను ప్రేరేపించి నడిపించండి. Yes, Holy Spirit. మనమందరం రెండు చేతులు పైకెత్తుదాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మనపూర్వకముగా ఆరాధించడానికి
దేహాత్మ శరీరములను సమర్పించుకుందాం. నీకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనం రెండు చేతులు పైకెత్తి మన పరిశుద్ధాత్మని మనపూర్వకముగా మనం ఆయనను ఆరాధిద్దామా? నీకే మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి ఈ పునరుద్ధానపు దినమున ఆయనకి పూర్తి సమయం నిద్దామా? నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. అందరం రెండు చేతులు పైకెత్తి మనపూర్వకంగా ఆయనను ఆరాధిద్దాం. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. యేసు అందరం కలిసి అందరం మనపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. నీకే మహిమ కలుగును గాక. నీవే బలము, నీవే మహిమ కలుగును. ఆమేన్. నీవే రాజ్యము, నీవే బలము, నీవే మహిమ కలుగును. ఆమేన్. Lord, నీకే మహిమ కలుగును గాక. Thank you, Holy Spirit. Worship you, Lord. Rabala Shekeda Rabasika Mandoriala. యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. Yes, Lord. ఈ సన్నిధిని బట్టి వందనాలయ్యా. మమ్మల్ని మీ ఆత్మతోని నింపండయ్యా. మీ ఆత్మతోని మమ్మల్ని నింపండయ్యా.
యూ జీసస్. నీకే మహిమ కలుగును గాక. దేవా, నీవు మా మధ్యలో సంచరిస్తున్నావు. నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఈ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మీరు మాపై చూపుతున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ప్రభు, ఎంతమంది బిడ్డలైతే వచ్చినారు ఈ ప్రాంగణంలోనికి, ఎంతమంది అయితే నాయనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని మీరు దర్శించండి. వారితోని మీరు మాట్లాడండి ప్రభువా. హృదయాంతరంగంలో ఉన్న బాధని ఎరిగి ఉన్న దేవుడవయ్యా. ప్రతి ఒక్కరిని నువ్వు చూసే దేవుడు. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నావు. ఇదిగో నాయన, వారు దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, వారు ఏది కావాలని ఆశపడుతున్నారో, ఇదిగో నాయన, మీ సమాధానం వారికి దయచేయండి. మీ సమాధానం వారికి ఇవ్వండి అయ్యా. మీరు ఆదరణకర్త అయి ఉన్నారు. ఓదార్చే దేవుడవు నాయన, నీవు బలపరిచే దేవుడవయ్యా. దేనిని బట్టి వారు వెతుకుతున్నారో, దేనికోసము వారు ప్రయాసపడుతూ ఉన్నారో, దేనికోసము ఎదురు చూస్తూ ఉన్నారో, లార్డ్, వారిని మీరు తాకండి. అది వారికి దొరికేలాగున మీ కృప చూపండి. ఇదిగో నాయన, ఎంతో మంది తల్లులు ఉన్నారు ఇక్కడ. ఎన్నో సమస్యలను బట్టి వారు కన్నీరు కారుస్తున్నారు. ఎంతో మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. వారు కారుస్తున్న ప్రతి కన్నీరు మీరు చూస్తున్న దేవుడు. ఎస్ లార్డ్, పరిశుద్ధాత్ముడా, వారి జీవితమునైనా ఫలభరితముగా ఆశీర్వాదకరముగా ఉంచు. వారి దేన్ని బట్టి కృంగిపోతున్నారో, ఏ విషయంలో బలహీనమైపోతున్నారో, ఏ విషయంలో సందేహానికి గురైపోతున్నారో, ఇదిగో నాయన, ఇప్పుడే నాయన మీ సన్నిధి వారిపై దిగునుగాక. మీ సన్నిధి వారిపై దిగునుగాక. మీ సన్నిధి వారు అనుభవించుదురుగాక. మీ సన్నిధి వారు అనుభవించాలయ్యా. వారి దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమైపోవునుగాక. వారు కార్చిన ప్రతి కన్నీరు నాట్యముగా మారిపోవునుగాక. ఒక నూతనమైన కార్యము దేవుడు మీ జీవితంలో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు విడువక నీ ఎడల కృప చూపుతున్నాడు. నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మాట్లాడుచున్నాడు. నీ అంతరంగంలో ఏదో తెలియని గుబులు, ఏదో తెలియని ఆందోళన, భయము, రేపు నా పరిస్థితి ఏమవుతుందో, రేపు నా జీవితం ఏ విధంగా ఉంటుందో, నా పిల్లలు నన్ను చూసుకుంటారో లేదో, నీ మనస్సులో అంతరంగంలో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయేమో, ఎన్నో విషయాలలో నువ్వు గలిబిలి చెందుతున్నావేమో.
ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ మనస్సులో ఉన్న వేదనను చూస్తూ ఉన్నాడు, నువ్వు పడుతున్న ప్రతి ప్రయాసమును చూస్తున్నారు. నువ్వు వేదన పడుతుంది కూడా చూస్తున్నాడు. ఈ దినము నీకు ఒక శుభవార్త ఏమిటి అంటే, నువ్వు కన్నీరు కార్చడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు కన్నీరు కారుస్తున్నావు చూడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు ప్రతిసారి కన్నీరు కార్చినప్పుడల్లా ఆయన నీ కుడి ప్రక్కన ఉన్నాడు బిడ్డ. ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు. దేవుడు నన్ను వదిలేశాడేమో అనుకుంటున్నావేమో, నా పరిస్థితి ఇంతేనేమో అనుకుంటున్నావేమో. నువ్వు ఆ విధంగా ఆలోచించి బాధపడకు బిడ్డ. ఎందుకు బాధపడుతున్నావు? నీ గురించి అయినా, నీ పిల్లల గురించి అయినా నాకు ఒక ప్రణాళిక ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు బిడ్డ. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఎంతగానో నిన్ను, నీ పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో అది నీ మనసులో పుట్టక మునుపే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగి ఉన్నాడు బిడ్డ. నువ్వు కృంగిపోకు, నువ్వు నీరసించిపోకు, గలిబిలు చెందకు. ఎందుకంటే దేవుని చిత్తము నీ జీవితంలో జరుగుతున్నది బిడ్డ. అందుకే నీకు నిందలు వస్తున్నాయి, అందుకే వ్యతిరేకతలు వస్తున్నాయి, అందుకే నీకు ఎవరి దగ్గర నుంచి ఏ సహాయం దొరకడం లేదు. అందరూ నిన్ను ఒక శత్రువు చూసినట్లు చూస్తున్నారు. కానీ దేవుడు నీ కుడి ప్రక్కన ఉన్నాడు బిడ్డ. ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ మీద ఏ పాపమును, ఏ శాపమును ఉండకూడదు అని 2000 సంవత్సరాల క్రితమే ఆయన నీ కోసము కల్వరి సిలువలో మరణించినాడు. మర్చిపోయావా బిడ్డ? నీ కోసము నిందలు అనుభవించినాడు, నీ కోసము కొరడాలతోని తన్నులు తిన్నాడు. ఈరోజు నీకు ఇంత ఆరోగ్యము, మంచి పిల్లలది మంచి భవిష్యత్తు ఉన్నది అంటే, ఇంత సంతోషంగా ఉన్నావు అంటే దానికి గల కారణము దేవుడు నీ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు బిడ్డ. ప్రతి చిన్న విషయాన్ని బట్టి అలసిపోకు, కృంగిపోకు. ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. ఇది పరిశుద్ధాత్మ స్వరము. ఆయన నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండు బిడ్డ. దేవుడు నిన్ను ఏ రోజు కూడా పస్తులు ఉంచడు. దేవుడు ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేడు. ఆయన నువ్వు దేవునికి నువ్వు కావాలి. మనుషుల దృష్టిలో నువ్వు దేనికి పనికిరాని వ్యక్తివేమో,
మనుషులు నిన్ను చిన్న చూపు చూశారేమో, మనుషులు నిన్ను ఎప్పుడు మాటలతోని గాయపరుస్తున్నారేమో, కానీ దేవుడు నిన్ను ఆ విధంగా చూడడం లేదు. దేవుడు, నువ్వు ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నీకు దేవుని మీద విశ్వాసము తగ్గిపోతుంది? ఎందుకు రేపటి గురించి ఒకటే చింతిస్తూ వేదన చెందుతున్నావు? నీవు ఏ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నావో అంతకంటే 1000 రెట్లు దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అంతకంటే 1000 రెట్లు నీ విషయంలో దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నీ పిల్లలను బట్టి కూడా నువ్వు ఎంత కృంగిపోతున్నావేమో, కానీ అంతకు దేవుడు 1000 రెట్లు ఆలోచిస్తూ ఉన్నాడు. కనుక ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు దేవుడు ఏ విషయంలో కూడా తక్కువ చేయడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయనా, ఈ దినము బిడ్డలతోని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారిని ఇంకా బలపరిచి ధైర్యపరచండి. ఈ ఆరాధన అంతా కూడా మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. అందరం కూర్చుందాం. ఎంతమందికి సంతోషంగా ఉంది? ఎంతమందికి సంతోషంగా ఉంది? పైకే మీరు సంతోషంగా ఉన్నారని చేతులు ఎత్తున్నారు, కానీ కొంతమందికి నిజంగా ఎంత దేవుడు మాట్లాడినా, ఎంత వాక్యము కూడా బయలుపరిచి మాట్లాడినా వాళ్ళకి అదే వెంటాడుతూ ఉంటుంటుంది, అదే సందేహం వెంటాడుతుంటుంది. దేవుడు నాతోని మాట్లాడినాడని ఎవరు నమ్మరు, కాబట్టే ఇంకా 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 కృంగిపోతూ ఉంటారు. బిడ్డ, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే దేవుడు కృప మీ మీద ఉన్నది కాబట్టి ఈ దినం మీ మాటలు వింటున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క ప్రస్తుత ఈ దినాలలో ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కనపడుతున్న వాళ్ళు రేపు కనపడట్లేరు. ఎవరికి ఏ టైంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లే. ఎవరు ఏ టైంలో ప్రాణం విరుస్తున్నారో అర్థం కావట్లే. మనకి కుటుంబంలో ఒక సమస్య రాగానే, దానికోసం ప్రార్థన చేయగానే దేవుడు ఆ సమస్యను తీసేస్తాడు. తీసేసిన వెంటనే ఇంకో కొత్త సమస్య పుట్టుకొస్తుంది. దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక ఎంతకాలం ఇదే 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 అని చెప్పేసి కృంగిపోతూ ఉంటారు. కానీ అంతము వరకు సహించువాడే రక్షింపబడును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒకటే ప్రార్థన చేసుకోండి. ఏమని అంటే, దేవా నువ్వు నాతోని మాట్లాడు. హల్లెలూయా. దేవా నువ్వు నాతోని మాట్లాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటలే మనకి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. చూడండి, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటా. నేను అర్ధరాత్రి ప్రార్థనలో కూర్చోవడము,
దేవునితోని సహవాసం చేస్తూ ఉంటాను. దేవునికి మీ అందరి గురించి, మీ సమస్యలందరి గురించి చెప్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ, ఇదిగో నాయనా ఈ సంఘంని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయనా ఆలయాలో ఉన్నది, ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరెవరు ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో డౌన్ అయిపోతున్నారో, నీరసించిపోతున్నారో, గలిబిలి చెందుతున్నారో, ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఎప్పుడు కూడా మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటా. అదే రీతిగా ఇంకా ఈ నల్గొండ పట్టణంలో కావచ్చు, ఎంతమంది ఏ అనారోగ్యాలతోని బాధపడుతున్నారో అటువంటి వారిని నడిపించు ప్రభువా, అటువంటి వారిని నడిపించు. వారిని మీకు నాకు పరిచయం చేయ ప్రభువా, నీ చిత్తమైన వారిని నడిపించు నాయన అని అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేది నేను కాదు. ఒక వ్యక్తి గురించి నా మట్టుకైతే నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేయలేను. కానీ రోమీలకు రాసిన పత్రిక 8:26 ప్రకారము బలహీనత యందు ఆత్మ వలననే ప్రార్థన చేయగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. కానీ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నాతోని మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయాలు ఈరోజు మీతోని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 మనం చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్, నీకే మహిమ కలుగును గాక పరిశుద్ధాత్ముడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. 15 ఏమనున్నదంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులవునట్లుగా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మనము ఈ దిన అంశము పరిశుద్ధాత్మ అనుభవము మనము కలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధముగా సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం మనం కలిగినప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఏ విధముగా సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ లోకానికి ఆయన ఏ విధముగా నిన్ను పరిచయం చేయాలని అనుకుంటాడో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన పూర్వకంగా మీరందరూ కూడా సిద్ధపడుతూ వింటూ ఉండండి. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘంతో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఆత్మతోనూ నింపబడినట్లుగా, మీరు సంపూర్ణతలోనికి వచ్చుచున్నట్లుగా నేను మీకోసం ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు, దాని పరిమాణము తెలుసుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ నువ్వు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నానని అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘంతో ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
మనం ఎప్పుడు ఆత్మతోని, ప్రభువా నన్ను మీ ఆత్మతోని నింపండి, నన్ను మీ ఆత్మతోని నింపండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు నిజముగా ఆత్మతోని నింపబడతామంటే ఆయన ప్రేమను పొందుకున్నప్పుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము క్లియర్గా సెలవిస్తున్నది, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అని ఎప్పుడు నిర్ధారిస్తారంటే ఎదుటివారు, నువ్వు ప్రేమ కలిగి జీవిస్తావు. హల్లెలూయా. నువ్వు ప్రేమ కలిగి నడుచుకోగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే మన యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా మందిరానికి వస్తున్నాం. మందిరానికి వచ్చి మందిరంలో ఒక విధముగా నడుచుకుంటూ ఉంటాం. బయటికి వెళ్ళగానే ఇంకొక ప్రవర్తన చూపిస్తూ ఉంటాం. దైవజనులతోని, సంఘ పెద్దలతోని, దైవజనుల కుటుంబంతోని ఒక విధమైన రెస్పెక్ట్తోని మాట్లాడుతూ ఉంటారు. బయటికి వెళ్ళగానే నిజస్వరూపం ఏంటో బయటపడుతూ ఉంటుంది. సేవకులతోని ఒక విధంగా ఉంటారు, బయటికి వెళ్ళగానే స్నేహితులతో ఇంకొక విధంగా ఉంటారు. ఎంతసేపు ఉన్నా ఆ ప్రేమ అయినా, ఆ ప్రార్థన అయినా మందిరంలో ఉన్నంతసేపే కనపడుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగత జీవితము చాలా దారుణముగా ఉంటుంది. అందుకే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి, పరిపూర్ణతలోనికి రాలేని పరిస్థితి. అందుకే మనము దేవుని యొక్క ప్రేమతోని మొదటిగా నింపబడాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుని ప్రేమతోని మనం నింపబడినట్లయితే మనం పరిపూర్ణతలోనికి రాగలుగుతాం. ఈ లోకంలో మనకి కనపడుతున్న ప్రేమ అంతా కూడా బదులు ఆశించే ప్రేమ. స్నేహితుల దగ్గర, బంధుమిత్రుల దగ్గర, భార్య భర్తల మధ్య కనపడే ప్రేమ అంతా కూడా బదులు ఆశించే ప్రేమ. దానిని బట్టి ప్రాకులాడుతాం, దానిని బట్టి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం, దానిని బట్టి కృంగిపోతూ కూడా ఉంటాం. ఈ భూలోకంలో ఎవరి ద్వారానో నువ్వు ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తే అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తారు, అవసరం తీరిపోయినాక మరొక విధంగా ప్రవర్తిస్తారు. కానీ నీవు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అది నువ్వు గ్రహించలేవు. ఆయన నీ మీద ఎంత కృప చూపిస్తున్నాడో నువ్వు గ్రహించలేవు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కోసం నువ్వు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ ఏంటో, నీ మీద దేవుని ప్రేమ ఏ విధంగా ఉందో నీకు అర్థం కాదు. దేవుని ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు నష్టపోయినప్పుడు, విరిగి నలిగిపోయినప్పుడు, మోసపోయినప్పుడు, ఎవరి ద్వారానో నీకు సహాయం అందుతుందని ఎదురు చూస్తూ సహాయం దొరకనప్పుడు, దేవుని మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడుతున్నావో వారు నీకు సహాయం చేయనప్పుడు ఇక నువ్వు అలసిపోతావు. ఇక లాభం లేదు అని అన్ని మార్గాలు క్లోజ్ అయిపోతాయి నీకు. ఇక నీకు ఒకటే ఒక మార్గం ఉంది, దేవుని వైపుకు చూడడం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మార్గం ఉంది, దేవుని వైపుకు చూడడం. పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నేను క్లియర్గా గమనిస్తూ ఉంటాను. నేను ఇట్లా ప్రార్థనలో కూర్చోగానే
ఆయన దేవుని యొక్క ఆత్మ కదలికలు నేను అనుభవిస్తూ ఉంటాను. ఆయన కదలికలన్నీ నేను చూస్తూ ఉంటాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి సంచరిస్తూ ఉంటాడు. అది నేను స్పష్టంగా నేను అనుభవిస్తూ ఉంటాను. తెల్లటి వస్త్రాలు ధరించి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ కదలికలు చూస్తున్నప్పుడల్లా మనసు ప్రశాంతంగా, ఏదో తెలియని ధైర్యము, ఎవరు నాకు తోడున్నారనే ఒక బలము, నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో పుడుతూ ఉంటుంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంటా అంటే, దేవుని ఆత్మ ఇట్లా సంచరిస్తున్నప్పుడు నాకు దగ్గరికి రా ప్రభువా, పరిశుద్ధాత్ముడా నాకు దగ్గరికి రా, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నా దగ్గరికి రా నాయనా, నాకు దూరంగా వెళ్ళకు, భయమైతుంది నాకు దూరంగా వెళ్తే నేను ఎక్కడ నీకు నాకు మధ్య పాపం అని అడ్డుకోడ వస్తుందేమో అని భయమైతుంది, నా దగ్గరికి రాయా అని మనపూర్వకంగా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉంటాను. అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడల్లా కూడా ఇక ఆయన మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడంటే, మొదటిగా పరిశుద్ధతను గురించి తెలియజేస్తూ ఉంటాడు. నేను నీకు సమీపముగా ఉండాలంటే నువ్వు ఈ విధంగా ఉండాలి, నేను నీకు నా కదలికలు, నేను నీకు ఎప్పుడు నీతోని మాట్లాడాలి అంటే ఇంత పవిత్రత నీలో ఉండాలి, ఇంత పరిశుద్ధత నీలో ఉండాలి. పరిశుద్ధత లేనిది దేవుని ఎవరు చూడలేరు. యథార్థవంతులకు ఆయన ముఖ దర్శనము చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక దినం మొదలుకొని రాత్రికాలం వరకు కూడా అపవాది ఏదో విధంగా పాపంలో నెట్టివేయాలి, పాపంలో పడివేయాలని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ యేసయ్య నిన్ను బట్టి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్న పాపము, నువ్వు పాపంలో బలహీనమైపోతున్న సందర్భాలు అన్ని కూడా గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు నీ కోసం. అయ్యో నా బిడ్డ అని. బిడ్డ, నీతోనే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క విషయం నువ్వు గ్రహించుకో, ఈ లోక సంబంధమైన వ్యవహారాలలో, ఈ లోక సంబంధమైన పనులలో నువ్వు అధికముగా నిమగ్నమైపోయి, ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారు, ఎవరి ద్వారానో నీకు ఆదరణ దొరుకుతుంది, ఎవరి ద్వారానో నువ్వు బలపరచబడతావో అని నువ్వు ఎవరి ద్వారానో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు నిరుత్సాహమే ఎదురవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకో. ఆయన 2000 సంవత్సరాల క్రితము కలువరి సిలువల నీ కోసము నా కోసము మరణించినాడు, ప్రాణము పెట్టినాడు. ఆయనకి ఇష్టమై ఉన్నది నీ కోసం ప్రాణం పెట్టడం. ఆయన ప్రేమ అగాఫే ప్రేమ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అందుకే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు, క్రీస్తు స్వరూపము
మీలో ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. హల్లెలూయా. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అందుకే బిడ్డ, మనం ఎప్పుడు కూడా ఆయన ప్రేమతోని నింపబడాలి, ఆయన కనికరముతోని నింపబడాలి. అప్పుడు మనము ఈ లోకానికి క్రీస్తును చూపించగలుగుతాం. కొంతమంది చూడండి, ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనకి సమాధానం రాగానే ఆ మనిషి యొక్క ఆలోచనలు విధానాలు మొత్తం మారిపోతాయి. కొంతమంది ఒకరికి ప్రార్థన చేయగానే దేవుడు నాకు ఈ వరం ఇచ్చినాడు, వాళ్ళకు ప్రార్థన చేయగానే మంచి జరిగింది అని దేవుణ్ణి మహిమపరచడం మర్చిపోయి గర్వాంధులవుతూ ఉంటారు. ఎవరిని లెక్క చేయరు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. అది చాలా డేంజర్. అది ఇంకా డేంజర్. అది ఎందుకంటే ఎవరు ప్రార్థన చేసిన సమాధానం వస్తుంది, కానీ నువ్వు నేర్చుకునేది ఇంకా చాలా ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే తిమోతితోని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. మనం చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఎస్ లార్డ్, నీకే మహిమ కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని తిమోతితోని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత లేనివారు, గర్వాంధులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని అనుభవించలేని వాళ్ళు, ఇలాంటి స్వభావాలు వస్తున్నాయి. జాగ్రత్త తిమోతి. అంత్య దినాలలో సంఘాలలోనే ఇలాంటి దురాత్మలు కనపడుతున్నాయి. జాగ్రత్త తిమోతి అని పౌలుతో తిమోతితోని అపోస్తలుడైన పౌలు గద్దిస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు 30,000 సంఘం ఉండగానే సరిపోదు. నువ్వు ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. సంఘంలోనే గర్వాంధులు పుడతారు, సంఘంలోనే కృతజ్ఞత లేని వారు ఉంటారు, సంఘంలోనే తండ్రిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు, సంఘంలోనే పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని అనుభవించలేని వాళ్ళు ఉంటారు. జాగ్రత్త తిమోతి. అటువంటి వారికి విముఖుడవై ఉండు తిమోతి. ఎందుకు ఈ స్వభావాలు సంఘంలో వస్తున్నాయంటే వాళ్ళు ఇంకా కూడా దేవుని ప్రేమలో అంటుకట్టబడలేదు. దేవుని యొక్క ప్రేమ అంటేనే వాళ్ళకు తెలియదు. ప్రార్థన చేస్తున్నాం, సమాధానం వస్తుంది. ప్రార్థన చేయగానే స్వస్థతలు జరుగుతున్నాయి. భాషలు మాట్లాడుతున్నాను, నేను దర్శనాలు చూస్తున్నాను. ప్రార్థన చేయగానే అన్ని జరిగిపోతున్నాయి. నేను ఏదైనా సాధించగలను అనే ఒక అంతరంగంలో అపవాది తెచ్చిపెడతాడు బిడ్డ, గర్వం అనేది. ఎందుకంటే
దేవుని యొక్క ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి ప్రేమ లోతు ఎత్తు వెడల్పు తెలుసుకోవడానికి నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు అన్నాడు. దేవుని ఏదైనా సరే ప్రేమతో నీ చేయాలి. హల్లెలూయా. అది నువ్వు మనుషులకు చూపించే ప్రేమ కాదు, దేవుడు నీ మీద ఆత్మను నింపగలిగితేనే నువ్వు చేయగలుగుతావు. ప్రేమ అనే ఆత్మతోని నువ్వు నింపబడితేనే చేయగలుగుతావు. అందుకే ప్రార్థన చేయాలి, దానికోసం నన్ను నీ ప్రేమతోని నింపండి అయ్యా. నువ్వు భాషలు మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా గర్వంగా ప్రవర్తిస్తుంటావు. కొన్నిసార్లు నీకు అర్థం కాదు, గర్వంగా ప్రవర్తిస్తుంటావు. ఎదుటోళ్ళకి అర్థమవుతుంటుంది నీ ప్రవర్తనను బట్టి. దేవుని గురించి 2 మాటలు చెప్పగానే చూడండి లెక్క కూడా చేయట్లేదు, తీసి పడేస్తుంది. అది ఆత్మీయత అనేది కొంతవరకే ఉంటుంది. ఆత్మీయత నీకు దేవుడితోని సన్నిహిత బాంధవ్యం అనేది ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎట్లా నడిపిస్తాడంటే ప్రేమ 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 ప్రేమ. ఏది మాట్లాడినా ప్రేమ అనే మాటతోని స్టార్ట్ చేస్తాడు. ఏది మాట్లాడినా ఎక్కడ ముగించినా ప్రేమతోనే ముగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేయగానే సమాధానం రాదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వచ్చి తను ప్రార్థనలో ఉన్నాడు, ఎంతో మందికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మనము చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఈ వచనాలలో చూసినట్లయితే బిడ్డ మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చదువునానా. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 9వ అధ్యాయం 36వ వచనం చదువునానా. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. 14వ అధ్యాయం 14వ వచనం చదువునానా. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే చాలు. హల్లెలూయా. యేసు ప్రభువు ఎవరికి ప్రార్థన చేసినా ఏదో పైకి ప్రార్థన చేయలేదు. కుష్ఠరోగి ఒక వ్యక్తి కుష్ఠరోగంతో ఉన్న ఒక వ్యక్తి రాగానే మొదటిగా యేసు ప్రభువు అతని మీద ప్రార్థన చేయక ముందుకు కనికరపడినాడు. హల్లెలూయా. కనికరముతోని నింపబడ్డాడు. ప్రార్థన చెయ్యక ముందు అతనికున్న బాధను చూస్తున్నాడు, అతనికున్న వేదనను చూస్తున్నాడు. అంతరంగంలో కుమిలిపోతున్న పరిస్థితి దేవునికి అర్థమైపోయింది. ఆ యొక్క కుష్టి రోగమును గురించి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యనగానే వాళ్ళ మీద అతని మీద కనికరపడి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని అతనిని ముట్టినాడు. లాజర్ని లేపే ముందు వాళ్ళ కుటుంబ సభ్యులను దేవుడు చూస్తున్నాడు. యేసయ్య వారు ఎంతో దుఃఖముతో ఉన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు.
వాళ్ళ మీద కూడా యేసయ్య కనికరపడినాడు. కనికరముతోని ఆ లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి, లాజర్, నీ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఏడుస్తున్నాం, బయటికి రా అని పెద్ద స్వరముతోని కనికరపడి పిలిచినాడు. చనిపోయిన వాడు సైతం లేపబడినాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మర్మం ఏంటో మీరు గమనించాలి. అదేంటంటే, ఒక క్రైస్తవ విశ్వాసిగా నీకు కనికరముతోని, దేవుని కనికరముతోని నువ్వు నింపబడాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని కనికరముతోని నువ్వు నింపబడాలి. నీకున్న జాలిని బట్టి నువ్వు ఏమి చేయలేవు, ఏమి సాధించలేవు. ఇతరుల మీద జాలి చూపించగలుగుతావు అంతే. కానీ యేసయ్య యొక్క కనికరము నీలో గనుక ఉంటే, ఆ కనికరం ఏం చేస్తుంటదంటే, ఒకరి గురించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంది ఆ కనికరము. హల్లెలూయా. నేను మొన్నటి దినాన ప్రార్థనకై వెళ్ళినప్పుడు 75 సంవత్సరాల వృద్ధురాలు, ఆమెకి ఆరోగ్యము బాలేదు. ఆమె లంగ్స్ 70% పాడైపోయినాయి అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. ఈమెని ఇమీడియట్లీగా 3 రోజుల్లో, ఈమె హాస్పిటల్లో అడ్మిట్ చేయకపోతే 3 రోజుల్లో చనిపోతుంది. చాలా క్రిటికల్ కేసులో సిచ్యువేషన్లో ఉన్నది. ఈమెని 3 రోజుల్లో ఈమెకు ఆక్సిజన్ అనేది పెట్టకపోతే ఈమె చనిపోతుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పినారు. ఈ 3 రోజుల తర్వాత కూడా ఈమె బ్రతుకుతుందో లేదో మేము గ్యారంటీ ఇవ్వలేము. ఇక దేవుడే ఆమెని కాపాడాలని చెప్పేసి డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు. ఈమెకి ట్రీట్మెంట్ చేయాలి కాబట్టి ఈమె శ్వాస ఆడడం లేదు. లంగ్స్ పాడవడం వల్ల శ్వాస ఆడడం లేదు. అయితే నేను హాస్పిటల్కు వెళ్ళి ఆమె పరిస్థితిని చూసినాను. ఆమె దేవుణ్ణి నమ్ముకుంది, ఎప్పుడు వాక్యం పెట్టుకొని ఉంటా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినాను, ఆమెను ఆ బెడ్ మీద చూస్తున్నాను. మాకు ఆమె భోజనం పెట్టింది, ఆమె చేతులతోని అన్నం పెట్టింది మాకు. ఆమె దగ్గరికి ఆ పరిస్థితుల్లో చూడగానే మాకు చాలా బాధ అనిపించింది. అయ్యో దేవా, ఈమె విషయంలో మీ కార్యం జరిపించండి, ఈమెని తాకండి అని అక్కడ ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్లు మాత్రం ముందే చెప్పేస్తున్నారు, మేము దేవుడే ఏమని కాపాడాలి, మా చేతుల్లో ఏం లేదు, ఆక్సిజన్ పెట్టాలి కాబట్టి పెడుతున్నాం అని చెప్పేస్తున్నారు. ఇక ఆమె గురించి నేను ప్రార్థనలోనికి వెళ్ళి రాత్రి పగళ్ళు ఆమెని గుర్తు చేసుకుంటూ ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏదో పైకి ప్రార్థన చేయలేదు, కానీ ఆమె పరిస్థితిని అంతా దేవుడు చూపించినాడు కదా కళ్ళతోని. ఇక మహావేదనతోని ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తున్నా, మోకరించి అర్ధరాత్రి 1 అవుతుంది 2 అవుతుంది ఆమె కోసం ప్రార్థన చేస్తున్నా. నన్ను ఇంత దూరం పంపించావు కదయ్యా, ఒక కార్యం చేయండి, ఒక అద్భుతాన్ని చేయండి అని ప్రార్థన చేస్తున్నా. ఇక పరిశుద్ధాత్మ దేవుడు నాకు దగ్గరికి వస్తున్నాడు, నాకు దగ్గరికి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు దగ్గరికి వస్తున్నప్పుడు నాకు ధైర్యం వస్తుంది. ఇక దేవుని స్వరం వినపడుతున్నది. దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే, నేను ఆమెని స్వస్థపరచబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడు ఆ విధంగా మాట్లాడిన తర్వాతకి ఆ
ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ప్రేమ నాయన మీకు అని అనుకున్నాను. దేవుని స్తుతించినాను. ఇక అందరికి చెప్తున్నాను, భయపడక్క అమ్మ, ఎవరు భయపడకండి. దేవుడు నాతో మాట్లాడిండు, ఆమెకి ఏం కాదు. ప్రార్థన చేయండి. 2 రోజుల్లో డిశ్చార్జ్ కావాలని ప్రార్థన చేయండి. 2 రోజుల్లో డిశ్చార్జ్ కావాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే 2 రోజులు జాయిన్ చేసుకున్నారు, 1,00,000 రూపాయలు మెడికల్ బిల్ అయింది. ఇంకా 2 రోజులైతే కష్టమైపోతుంది, డిశ్చార్జ్ కావాలని ప్రార్థన చేయండి అంటే, అమ్మ మీరు భయపడకండి, అమ్మ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పేసి అనగానే ఇక డాక్టర్స్ రిపోర్ట్స్ చూసినారు, సిగ్నేచర్ చేసినారు, డిశ్చార్జ్ చేసినారు, పంపించేస్తున్నారు, అయిపోయింది. ఇక ఆమెని అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నేను ప్రార్థన చేయడం మానేసినగా, ఎందుకంటే దేవుడు ఆమెకు ఆల్రెడీ స్వస్థతని ఇచ్చేసిండు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు కదా. నేను చెప్తున్నాను, ఇప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకోపో అన్నా. అమ్మ ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు టెస్ట్ చేయించు అన్నాను. ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ షాక్ అయిపోతున్నారు. ఎటుపోయినాయి? ఆ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఎటుపోయింది? ఏమైపోయింది అక్కడ? ఎటుపోయింది? అది అంత నార్మల్ చూపిస్తుంది. ఇది యెహోవా చేసిన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఈ మాటలు నీతో చెప్తున్నానంటే, నీవు ఏడ్చినవంటే నేను అనుభవించినాను. నువ్వు ఒక విషయాన్ని బట్టి ఏడుస్తావు చూడు, యేసయ్య తట్టుకోలేడు. హల్లెలూయా. నువ్వు ఒక విషయాన్ని బట్టి ఎప్పుడు ఏడుస్తూ 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 ఉంటావు. ఒక విషయమును బట్టి ఎప్పుడు బాధపడుతూ మహారోదనతోని బాధపడుతూ దేవునికి మొరపెడతావు చూడు, ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఆ సమయంలో నువ్వు అది గమనించట్లేవు, కానీ ఆయన నీ పక్కనే ఉంటాడు. ఎందుకంటే యాకోబు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వెళ్ళనని అంటాడు. దేవా దిగిరా నన్ను ఆశీర్వదించు, దేవా దిగిరా నన్ను ఆశీర్వదించు అని ఏడుస్తూ ఉంటాడు. దేవుడు దిగి వస్తూ ఉంటాడు. ఇక యాకోబు ఒకటే ఏడుస్తూ ఉంటాడు, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతా, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతా. అక్కడ జరుగుతున్న కార్యం ఏమిటి అంటే, యాకోబు ప్రసవ వేదన పడుతున్నాడు, ఆశీర్వదించమని ఏడుస్తున్నాడు యాకోబు. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపు వల్ల పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని విడిచి వెళ్ళలేకపోయినాడు. యేసయ్య అతన్ని విడిచి వెళ్ళలేకపోయినాడు. యాకోబు నువ్వు ఏడవడం ఆపు, నువ్వు ఏడవడం వల్ల నేను కదలలేకపోతున్నాను. యాకోబు నువ్వు ఏడవడం ఆపు, నేను వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే యాకోబు కార్చిన కన్నీళ్ళు వల్ల దేవుడు పరలోకంకి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే అతను ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. యాకోబు ఏడుస్తుంటే దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. నేను ఓడిపోయాను అని అంటున్నాడు దేవుడు. యాకోబు నేను ఓడిపోయాను, ఇప్పటి నుంచి నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. బిడ్డ, ఈ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నువ్వు ఒక విషయాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావేమో, ఒక విషయాన్ని బట్టి కుమిలిపోతున్నావేమో. అది నీ ఉద్యోగము కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు కావచ్చు. నీకు ఒక వేదన అనేది ఎంటాడుతూ ఏడుస్తూ ఉన్నావేమో. నీ మనవి, నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేడేమో అనుకోవద్దు బిడ్డ. దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆయన నీ పక్కనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఏడుస్తే తట్టుకోలేవు. నువ్వు ఏడిచినావంటే దేవుడు తట్టుకోలేడు.
ఎందుకంటే ఆయన నిన్ను గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నాతోనేమంటున్నాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు? ప్రభువా, నన్ను నీ అభిషేకముతో నింపు, నీ ఆత్మ బలముతో నింపు. నేను ఉపవాసం చేస్తాను, నా కోసం నేను ఏది అడగను ప్రభువా, నీ ప్రజల కోసం నేను అడుగుతున్నాను. ఇక్కడికి వచ్చిన వారు బాగుపడాలి, వచ్చిన వారు మీ సన్నిధి అనుభవించాలి. నేను ఒక గ్రామానికి వెళ్ళినా అంటే అక్కడ నీ ఆత్మ కార్యము జరగాలి, అట్టి అభిషేకముతోని నింపు, అట్టి నీ ఆత్మతోని నింపు అని దేవుని అడిగినప్పుడు దేవుడు నాతోని లిటరల్గా ఏమని మాట్లాడినాడు తెలుసా? ఆ కుమారుడా, ఈ భూలోకంలో యావత్ ప్రజలు వాళ్ళ యొక్క పరిస్థితులే గుర్తు చేసుకొని వాళ్ళ కుటుంబ పరిస్థితులే అడుగుతూ ఉంటారు, వాళ్ళ పిల్లల పరిస్థితులే అడుగుతూ ఉంటారు. కానీ నువ్వు సేవ కోసం అడుగుతున్నావు కదా, ఊహించిన దానికంటే గొప్పది ఇస్తా. హల్లెలూయా. రమణ సకేదలియాల, నువ్వు సేవ కోసం అడుగుతున్నావు కదా, ఊహించిన దానికంటే గొప్పది ఇస్తా. నీకోసం నువ్వేం అడగట్లేదు కదా, నువ్వు అడుగుతున్న అభిషేకము, నువ్వు అడుగుతున్న వరము ప్రజల బాగు కోసమే కదా. నిన్నకిస్తా బిడ్డ. హల్లెలూయా. దేవుడికి కావలసినది నీ హృదయము అనేది ఆయన సన్నిధిలో కుమ్మరించబడాలి. హల్లెలూయా. అందుకే నీలో ప్రేమ, కనికరము అనేది యాక్టివేట్ కావాలి. చాలామంది నాకు భాషల వరం యాక్టివేట్ చేయి, ప్రవచించు కృపావరాన్ని యాక్టివేట్ చేయి, దర్శనాలు చూసే వరాన్ని యాక్టివేట్ చేయి, ఇవి అడుగుతుంటారు. కానీ నాలో దేవుని ప్రేమని యాక్టివేట్ చేయి, నాలో దేవుని కనికరంని యాక్టివేట్ చేయని అడిగే మనుషులను నేను చూడలే. ఎందుకంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. భాషలు మాట్లాడినా నిలిచిపోతాయి, ప్రవచించిన వాళ్ళు నిరర్ధకమైపోతాయి, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉండును. చెప్పులు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అందుకే దేవుడు ఆశపడుతున్నాడు బిడ్డ, నువ్వు ఆయనతోని సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. నీకు ఇంకా తెలవట్లే ఆయన మనసు ఏంటో, అందుకే నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, గలిబిలి చెందుతున్నావు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావు. ఆయన నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి నువ్వు వెనకకి అయిపోతున్నావు. అందుకాకు బిడ్డ, ఆయన నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, విడువక నీ ఎడల కృప చూపుతున్నాడు బిడ్డ. ధైర్యం తెచ్చుకో, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నీవు చేసిన ఏ ప్రార్థనైనా వృధా కాదు. అది గొప్ప బహుమానాన్ని, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి నువ్వు ఏడుస్తున్నావో, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది బిడ్డ. గొప్ప ప్రతిఫలాన్ని మీరు చూస్తారు. నువ్వు పిల్లల గురించి ఏడవచ్చు, నీ గురించి నువ్వు ఏడవచ్చు, నీ భవిష్యత్తుని గురించి ఏడవచ్చు, నీ ఉద్యోగం గురించి ఏడవచ్చు, నీ వ్యాపారం గురించి ఏడవచ్చు. ప్రతి దాంట్లో గొప్ప ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. అందరూ తలలు వంచి ఒకటే ప్రార్థన చేసుకుందాం. నన్ను నీ ప్రేమతోని, నీ ఆత్మతోని నింపు నాయనా అని. థ్యాంక్ యూ జీసస్. నీకే స్తోత్రాలు, వందనాలు. నీకే మహిమ కలుగునుగాక.
పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యము ద్వారా బిడ్డలతోని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభువా, ప్రేమ అనే అనుభవంలోనికి వీరిని నడిపించండి. కనికరంతో వీరిని నింపండి ప్రభువా. మీ సన్నిధి, కృపా, కాపుదలను వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ వాక్యము వారి హృదయంలో నిలిచి ఉండేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.